దేవుడు మన పాపమును బట్టి మనల్ని ద్వేషించడు కానీ మనమున్న పరిస్థితులను బట్టి ఆయన కనికరమును జాలిని కలిగినవాడు. ఒకవేళ మన పాపమును బట్టి మనల్ని ద్వేషించినట్లయితే మరి ఆయన మన స్థితులను బట్టి సంతోషించువాడు. ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా మనకు గిట్టని వారు గోతిలో పడిపోతే మనం ఎంతో సంతోషించు వారంగా ఉంటాం కదా. కానీ దేవుడు అలా కాదు. రక్షకుడు ఎవరికి అవసరము అంటే గోతిలో పడిన వారికే రక్షకుడు అవసరం. గోతి బయట ఉన్న వారికి రక్షకుడు అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్న పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను రక్షించువాడుగా ఉంటున్నాడు. కానీ నీవు గోతిలో పడ్డావు అని ఆనందించేవాడు నా దేవుడు కానే కాడు. లాజరు విషయానికి వస్తే లాజరును ఎంతో ప్రేమించాడు దేవుడు. మరి అతను చనిపోయి రోగము కలిగి చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత ఆయన తను పాతిపెట్టబడిన స్థలమునకు వచ్చి కన్నీళ్లు కార్చాడు అని చెప్పబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అతనిని ఆ గోతిలో నుంచి అంటే చావు అనే గోతిలోంచి మరి బయటికి సజీవంగా తీసుకొచ్చిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ గోతిలో ఉన్నప్పటికీ, ఇదిగో మన ఎడల ఆయన జాలి కనికరము కలిగిన దేవుడు కనుక మరి గోతిలో పడిన వారికే మరి రక్షకుడు అవసరం కనుక మరి దేవుడు నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మొర్రపెట్టుకునటమే మనం చేయగలిగిన పని.